ఇలాంటి వ్యక్తి ఇప్పుడు కనీసం దేవుడంటే గౌరవం లేదు, కన్న తల్లింటే గౌరవం లేదు, అదే సమయంలో చెల్లెన్న గౌరవం లేదు, వ్యవస్థ అంటే అసలంత గౌరవం లేదు. ఎవరిని ఈ వ్యక్తి మనం ప్రేరణ చేస్తున్న అర్థం కాని పరిస్థితి. ఇలాంటి వ్యక్తిని ఖచ్చితంగా మనం సంఘ బహిష్కరణ చేసే పరిస్థితి తీసుకురావాలని ప్రజలు మీకు కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే, ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేశాడు, అలాగే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రజలను నమ్మి అవకాశం ఇస్తే ఈరోజు 5 ఏళ్ళు పూర్తిగా దోపిడీలు, అన్యాయాలు, అక్రమాలు చేసిన వ్యక్తి ఇప్పుడు కూడా ప్రజలు తప్పుదా పట్టే విధంగా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు, ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరగకూడదు, భావితరాలు సంపద సృష్టించకూడదు, అన్ని తప్పుడు ప్రసారాలు. ఒక పక్క 5 ఏళ్ళు ఉండేటప్పుడు హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని మొత్తం నాశనం చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా, వాళ్ళు పేటీఎం బ్యాచ్ ద్వారా ఇప్పటికి కూడా అదే దాడి, అదే ఆలోచన, అదే ఈ వ్యవహారం. అలాగే ఎక్కడ కూడా ఏ ప్రాంతం కూడా, ఇటు రాయలసీమ అవ్వచ్చు, లేకపోతే ఉత్తరాంధ్ర అవ్వచ్చు, లేకపోతే కోస్తాంధ్ర అవ్వచ్చు, ఎక్కడ కూడా ఏ ప్రాంతం కూడా ఆయనకి ఎటువంటి మంచి అభిప్రాయం లేదు కనిపిస్తుంది. అందుకే అలాంటి వ్యక్తుల్ని నేనైతే స్థానిక ఎన్నికల్లో ఓడించండి, లేకపోతే రానున్న 29 ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో ఆయన ఓడించండి అని చెప్పడానికి చిన్నపదం అవుతుంది. కనుక ఇలాంటి సైకాలజీ, ఇలాంటి మెంటాలిటీ ఉన్న వ్యక్తులు, సమాజం పట్ల మినిమం బాధ్యత లేని వ్యక్తుల్ని, అసలు కుటుంబం పైన బాధ్యత లేని వ్యక్తుల్ని, సమాజంపై బాధ్యత వ్యక్తుల్ని ఖచ్చితంగా సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం కూడా ఉందనేది మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ్యతతో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక బ్రహ్మాండమైన ఒక కంకణం కట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వారు పాటుపడుతుంటే తప్పుడు సమాచారాలు, తప్పుడు ప్రసారాలు,